తెలుసు కదా, నేను ఆర్జే బాలా. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 వింటున్నారు. ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను ఒక రియల్ గోస్ట్ స్టోరీ చెప్పబోతున్నా మీకు. ఇది ఇండోనేషియాలో సునామీ వచ్చింది, గుర్తుంది అప్పుడు? మనకు కూడా ఇక్కడ నాగపట్నం, చెన్నై ఇలాంటి ఏరియాలో బాగా ఎఫెక్ట్ చూపించింది. సో ఇండోనేషియాలో సునామీ వచ్చిన తర్వాత చాలామంది చనిపోయాక అక్కడ సామూహికంగా వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టడం లాంటివి చేశారు. అయితే కొన్ని ఇళ్లలో కొన్ని ఫ్యామిలీస్ మొత్తం చనిపోవడం, లేకపోతే నలుగురున్న ఫ్యామిలీలు ఇద్దరు చనిపోవడం, ఇద్దరు బతకడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఈ కథ నాకు ఎవరు చెప్పారంటే, మొన్న మా చెల్లి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. తను బాగా చిన్నప్పుడు ఫ్రెండ్, నాకు తెలుసు, పరిచయం ఉంది. మొన్న తను మా ఇంటికి వచ్చినప్పుడు, అని నువ్వు ఏదో స్టోరీ చెప్తావంట, అదేం కథలు మీ చెల్లి చెప్పింది అంది. అవునరా, ఏమన్నట్టు చెప్పు అన్న. మొన్న మా బావ నాకు ఒక స్టోరీ చెప్పాడు, అది ఇండోనేషియాలో జరిగిందంట, చెప్తాం. చెప్పమ్మా. ఆ ఇండోనేషియాలో ఎక్కడైతే ఈ చాలామంది చనిపోయారు, తర్వాత అంతా కూడా సర్దుమణిగిన తర్వాత అంతా సక్రమంగా జరిగిన తర్వాత వాళ్ళకి కొన్ని భయంకరమైన ఎక్స్పీరియన్స్లు జరిగాయంట. సరే, ఈ భర్త, ఈ చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు అక్కడే, ఏదో వ్యవసాయం మళ్ళీ చేసుకుంటూ. అయితే ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఈ కొడుకు లేచి అద్దం ముందు నిల్చునేవాడంట. నిల్చొని మాట్లాడేవాడంట. కొడుకు అంటే పెద్ద ఏజ్ ఏం కాదు, ఒక 5 years 4 years పిల్లాడు. అమ్మ, ఏంటమ్మా నువ్వు రాత్రి అయితే కనిపిస్తావు, పొద్దునైతే కనిపించావు, నాన్న నాకు సరిగ్గా వండి పెట్టడం లేదు, ఆయన నువ్వు వెళ్ళేటప్పుడు అన్నయ్యని ఎందుకు తీసుకెళ్ళిపోయావు, నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ, అన్నయ్య నువ్వు వచ్చాయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, లేకపోతే నేను కూడా అద్దంలోకి వచ్చేస్తానని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండేవాడంట. ఈ ఒకరోజు ఈ తండ్రి పడుకుని నిద్రలో లేచి, ఏం చేస్తున్నాడు అద్దం ముందంటే, అమ్మ మాట్లాడుతున్నానా. అమ్మ మాట్లాడడం ఏంటి, కొంపదీసి బెంగ పెట్టుకున్నాడేమో అని చెప్పి తీసుకొచ్చి వాడిని పక్కన పడుకోను అని అయిపోయింది. అయితే నెక్స్ట్ డే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పిల్లవాడు ఏదో బెంగ పెట్టుకున్నాడు తల్లి మీద అనుకున్నాడు తండ్రి, జో కొట్టాడు, పడుకున్నాడు. మరుసటి రోజు మార్నింగ్ లేచి ఎప్పట్లాగే తన కల్టివేషన్ అక్కడ చాలామంది చేస్తారు కాబట్టి వెళ్తున్నాడు ఆ పనికి. ఆ టైంలో చుట్టుపక్కల ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళలో ఒకరు, ఏంటారే నేను రాత్రి ఎవర్రా మీ ఇంటి దగ్గర, ఒక ఆడావిడ పిల్లల్ని ఎత్తుకుని, దూరం నుంచి చూస్తే మీ ఆవిడేనేమనిపించింది రా బాబు, తుల్లి పడ్డాం అన్నాడంట. ఏంటే, మా ఆవిడలాగా అనిపించింది ఆ దూరం నుంచి. పక్కన ఓ బాబు ఉన్నాడా, నువ్వెవరిని చూసి ఏమనుకున్నావు అని చెప్పి మనోడు మన పనిలో పడిపోయాడు. అయితే పనిలో పడిపోయాడు కానీ ఈ మాటే మనోడికి ఎలా బ్రెయిన్లో రివైండ్ అవుతుంది. సడన్గా గుండె జల్లు మంది. ఎందుకంటే ఆ పిల్లోడు రాత్రి లేచి, ఉన్నాను ఏంటి అమ్మతో మాట్లాడుతున్నాను కదా, నువ్వేంటి ఇలా లాక్కొచ్చు, అమ్మ వచ్చింది కదా మాట్లాడుతున్నాను కదా అన్నాడు కదా. ఎప్పుడైతే అలా అన్నాడో పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళేసరికి ఆ బాబు స్లేట్ మీద రాసుకుంటున్నాడు, ఏవో అంకెలో ఆల్ఫాబెట్స్ రాస్తున్నాడు. ఏం చేస్తున్నారా అని అడిగాడంట. నాన్న వచ్చావేంటి అప్పుడే, అదేంట్రా నువ్వు అసలు ఈరోజు ఆడటం లేదేంటి అన్నాడంట. అలా అంటే, దేనికి, అమ్మ ఉంది కదా అన్నాడు. అమ్మ ఉండడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అంటే, అమ్మ ఇప్పటివరకు ఇక్కడే ఉంది నాతోనే, అన్నీ కూడా నాతోనే ఉన్నాడు, ఏదో పని ఉందని చెప్పి అమ్మ అన్నయ్య ఇప్పుడు బయటికి వెళ్ళారు, నువ్వు వస్తావని చెప్పింది అమ్మ నాకు. ఇతనికి మొబ్బు విడిపోయిందంట. అంటే నా భార్య నా కొడుకు ఇక్కడే ఉన్నారు, నా చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి ఆ చిన్న కొడుకుని ఎత్తుకొని చాలా ఏడ్చాడంట. ఈ కథ విన్నాక నాకే అనిపించింది, చనిపోయాక కూడా చనిపోయిన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సడన్గా విడిపోయి సడన్గా వెళ్ళిపోయి సడన్గా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో కదా. స్టే ట్యూన్ టు మది మదిలో వైజాగ్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను ఆర్జే బాలా.